మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్, వైటమిన్ సప్లిమెంట్స్ అన్ని అవి అబ్జార్బ్ అవుతాయా? ఎక్స్టర్నల్ సప్లిమెంట్ లో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కొన్ని మంచి సప్లిమెంట్స్, కొన్ని కాంట్రవర్షియల్ సప్లిమెంట్స్, కానీ హార్మ్ఫుల్ సప్లిమెంట్స్ అనేది తీసుకోకూడదు. చాలా వరకు ఈ సప్లిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బి కాంప్లెక్స్ అనుకోండి, వైటమిన్ డి టు సమ్ ఎక్స్టెంట్ పీపుల్ తీసుకున్నారు, దానివల్ల హార్మ్ లేదు కానీ కొంతవరకు బెనిఫిట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ మీరు 3 times a year ఒక 2 months వైటమిన్ డి తీసుకున్నారనుకోండి, సండే అలాగా, దట్ ఇస్ ఓకే. ఎందుకంటే మన అందరిలో వైటమిన్ డిఫిషియన్సీ ఉంటుంది. అదే B12 ఫోలిక్ యాసిడ్, ఈ రెండు కూడా డిఫిషియన్సీ, ఎస్పెషల్లీ వెజిటేరియన్ లో B12 ఫోలిక్ యాసిడ్ రెండు డిఫిషియన్సీ ఉంటుంది. అది తీసుకున్న హామ్ ఏం లేదు. ఒకవేళ అది ఎక్సెస్ అయినా కూడా యూరిన్ లో పాస్ అయిపోతుంది. కొన్ని లిటిల్ కాంట్రవర్షియల్ అంటే NADH అని ఉంటుంది అన్నమాట. అది చాలా మంది తీసుకుంటున్నారు ఈ మధ్యన. ఏంటి సార్ అది? NADH అనే టాబ్లెట్ మజిల్ కి మంచిది, మైటోకాండ్రియాకి మంచిదని. అది రిసర్చ్ లో కాంట్రవర్షియస్ ఉన్నాయి. కొంతమంది ఏమో మంచిది మజిల్ బిల్డ్ చేయడానికి, కొన్ని ఏమో మంచిది కాదంటారు. అటువంటి వి డోంట్ రికమెండ్ డెఫినెట్లీ. బట్ సమ్ థింగ్స్ లైక్ కర్కుమిన్ అనుకోండి, అంటే మనం ఫుడ్ లోనే వచ్చేస్తుంది కర్కుమిన్, అది మంచిది తీసుకోవటము. వైటమిన్ K అని ఉంది ఒకటి, వైటమిన్ K, అది వైటమిన్ K2 కొత్తగా వచ్చింది, అది కూడా కొంచెం కాంట్రవర్షియల్. అలాగా చాలా సప్లిమెంట్స్ వస్తున్నాయి. నేను అనుకునేది న్యాచురల్ ఫుడ్, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తీసుకుంటే సప్లిమెంట్స్ పెద్ద అవసరం. అంటే మనకి సోర్సెస్ సార్, ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం సొసైటీకి ఉండే ప్రాబ్లం, వెజిటేబుల్స్ పెస్టిసైడ్స్ వేసేస్తారని, ఎక్కడ పండిస్తారు? పటాన్ చెరువు దగ్గర అని నీళ్లు వచ్చేస్తాయి, మురుగు నీళ్లు దానిలో పండిస్తారంటారు. పాల పదార్థాలు, ఆవులకి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు, అది మనకు వచ్చేస్తున్నాయి అంటాం. కోళ్లు, ఎగ్స్ కూడా సేమ్ థింగ్, న్యాచురల్గా కేజ్ ఫ్రీ, అదే ఫ్రీ బర్డ్స్ అని, అదొక ప్రాబ్లమ్. ఇంకా మిగతావన్నీ మనకు తెలిసినవే. ఫ్రూట్స్ సేమ్ థింగ్, కార్బైడ్ పెట్టి పండిస్తున్నారు. సో మనిషి వెతుక్కుంటున్నాడు సార్ ఏం తినాలి, ఎలా తింటే బెస్ట్, నేను ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకచ్చు. అంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇది ఒక పెద్ద టాపిక్, సెపరేట్ టాపిక్, రోజు మనం డిస్కస్ చేస్తాం అంతా. హౌ టు మనకి సొసైటీలో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎస్పెషల్లీ సిటీస్ లో, ఈ ఊర్లలో అంత ఎక్కువ లేదు, సిటీస్ లో ఎక్కువ ప్రాబ్లం ఏమంటే ఈ కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ ఆఫ్ వేరియస్ టైప్స్, ఎగ్స్ నుంచి, మిల్క్ నుంచి, వెజిటబుల్స్ నుంచి, అన్ని దాంట్లో ఇట్స్ కమింగ్. సో ఎలాగ ఐడెంటిఫై చేసి హౌ టు గో టు ఆర్గానిక్. ఇప్పుడు ఆర్గానిక్ అనేది అందరికి అడ్వైస్ చేసాం, చాలా కష్టం, కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి. అండ్ అగ్రికల్చర్ కాంట్ సస్టైన్ బై జస్ట్ ఆర్గానిక్ వితౌట్ దిస్ థింగ్. అదే విధంగా మిల్క్ అనుకోండి, మిల్క్ లో మన ఫీడ్స్ లో మనకి మిల్క్ కి ఫీడ్స్ ఇస్తారు కదా, ఆవులకు ఫీడ్స్ వచ్చిన దాంట్లో ఆఫ్లోటాక్సిన్ అనే టాక్సిన్ కూడా వస్తా ఉంది. ఆ టాక్సిన్ వల్ల కొన్ని డ్యామేజ్ వస్తాయి. ఎగ్స్ కూడా కేజ్డ్ బర్డ్స్ గానీ, సో ఇవన్నీ కూడా మనకి డెఫినెట్లీ దెర్ ఈస్ కన్సర్న్. కొంతవరకు దోస్ హూ క్యాన్ అఫోర్డ్ ఇట్, ఆర్గానిక్ ఫుడ్ గానీ, ఇంట్లో గార్డెన్ చేసుకోవడం, గార్డెన్ ఫుడ్ తీసుకోవటం గానీ, అలాగే విధంగా పౌల్ట్రీ కూడా అలా చేయటం గానీ. ఫిష్ లో కూడా దెర్ ఇస్ ఎ వేస్ ఆఫ్ సీయింగ్ దట్ యూ డోంట్ గెట్ ఇన్ టు. ఈ ఫిష్ లో చెప్పేది మైక్రో ప్లాస్టిక్స్ ద ప్రాబ్లమ్. ఫిష్ అంటే ఆఫ్ కోర్స్ ఆయిల్స్ టు సమ్ ఎక్స్టెంట్ మనం వీ కెన్ టేక్ పాలిఅన్సాచురేటెడ్ తీసుకోవచ్చు. అదే విధంగా యోగర్ట్ కూడా కేర్ తీసుకొని చేయొచ్చు. సో ఇది డెఫినెట్ గా ప్రాబ్లం. మిడిల్ క్లాస్ పర్సన్ కి ఇప్పుడు హై క్లాస్ ఫుడ్ దొరకాలంటే నాట్ ఈజీ, చాలా కష్టము. మనం యాజ్ ఎ సొసైటీ వి షుడ్ స్టార్ట్ థింకింగ్ హౌ టు డూ ఇట్, హౌ యాజ్ వీ క్యాన్ అని నేను దీని గురించి చాలా ఆలోచిస్తుంటాను. ఒకసారి మనం డిస్కషన్ కూడా పెట్టుకుంటాను. తప్పకుండా సార్, దట్ బి వండర్ఫుల్ సార్. ఆఫ్ కోర్స్ మీరు మీ కాలక్రమంలో, మీ జర్నీలో హౌ హాస్ యువర్ డయట్ ఇవాల్వ్డ్? ఇప్పుడు మీరు బయట ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఎయిర్లైన్ ఫుడ్ ఆల్వేస్ మంచిది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు ఎలా కేర్ తీసుకుంటారు? నేను ఐఎమ్ వెరీ కేర్ఫుల్. నేను డయట్ గురించి గత 10 years గా ఐ ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్. ఇంత ముందు ఈ నాలెడ్జ్ ఉండేది కాదు. అండ్ యాజ్ యూ ఏజ్ ఇట్ బికమ్స్ ఆల్సో ఇంపార్టెంట్. నేను చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. డయట్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బ్స్ కంప్లీట్ గా ఆపేసాను. ఇప్పుడు ఓన్లీ మిల్లెట్స్ అటువంటి తింటాను. కార్బ్స్ తినాలంటే చాలా హై వెజిటబుల్స్ తింటాను నేను. వెజిటబుల్ ఆల్మోస్ట్ మాక్సిమం ఫుడ్ ఇస్ ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్, బ్రోకలీ, బెర్రీస్, ఇటువంటివన్నీ చాలా ఎక్కువ. స్టీమ్డ్ బెటర్ కదా సార్? రా కంటే స్టీమ్ బెటర్. రా కాదు, స్టీమ్డ్ ఇస్ ఆల్వేస్ బెటర్. స్టిర్ ఫ్రైడ్ కూడా పర్వాలేదు, ప్రొవైడెడ్ యూజ్ ద కరెక్ట్ థింగ్. ఇంకోటి ఏమంటే యాడ్ ఎ లాట్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది కదా, అది కూడా చాలా మంచిది. యాడ్ టు ద వెజిటబుల్స్ అటువంటివి. అది ఐ ఈట్ ఆఫ్ కోర్స్ ఎగ్స్ ఒకటి, ఐ సర్టన్లీ యోగర్ట్ చాలా ఎక్కువ. ఇంతకుముందు నేను తినేవాడిని కాదు, ఇప్పుడు ఐ రియలైజ్ ద ఇంపార్టెన్స్. యోగర్ట్ ఒకటి, ఫిష్ ఒకటి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీట్ అవాయిడ్ చేస్తాను నేను కంప్లీట్ గా. ట్రావెల్ అప్పుడు ప్రాబ్లం వస్తుంది, దట్స్ వై ఐ డోంట్ ఈట్ ఇన్ ద ఫ్లైట్స్. ఫ్లైట్స్ లో నేను లాంజెస్ లో తింటా. ద ఫుడ్ ఇన్ ద లాంజెస్ ఆర్ బెటర్ దెన్ ఇన్ ద ఫ్లైట్స్. డెఫినెట్ డిఫరెన్స్, ఫ్రెష్ గా ఉంటాయి. ప్లస్ యూ కెన్ సెలెక్ట్ వాట్ యూ వాంట్ టు ఈట్. కొన్ని లాంజెస్ లో యూ కెన్ యాక్చువల్లీ ఆర్డర్ వాట్ యూ వాంట్ టు ఈట్. యూ కెన్ టెల్ దెమ్ యూ మేక్ మీ స్టిర్ ఫ్రైడ్ వెజిటబుల్స్, తీసుకుని అలా తినొచ్చు. బట్ వెరస్ ఎయిర్లైన్ ఇన్ ద ఎయిర్పోర్ట్ కదా, ఇన్ ద ఫ్లైట్స్ ఫుడ్స్ ఆర్ వెరీ నాట్ వెరీ గుడ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రాసెస్ ఫుడ్ కాబట్టి మంచిది కాదు. మరీ లాంగ్ గా యూ కాంట్ అవాయిడ్ అంటే వేరే కానీ, బట్ బెటర్ టు ఈట్ అవుట్ సైడ్ ద ఫ్లైట్.
మనం వెస్టర్న్ కంట్రీస్ లో కొంతవరకు ఈ ఫుడ్ అనేది మిక్స్ చేయటం మంచిది, మన ఫుడ్ వెస్టర్న్ ఫుడ్ అది. సో వెన్ ట్రావెలింగ్ ఎక్కువ, ఇట్స్ ఆల్వేస్ గుడ్ దట్ యూ ఈట్ సమ్ వెస్టర్నైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మెడిటరేనియన్ టొమాటోస్ అనుకో, చాలా మంచిది అది. మెడిటరేనియన్ డైట్స్ చాలా మంచిది, మెడిటరేనియన్ బేస్డ్ డైట్. అవి మనకి ఆపర్చునిటీ when you go out దొరుకుతాయి అన్నమాట అది. సో అలాగా మిక్స్ చేయటం వల్ల, సో ఐ లెర్న్ నౌ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఐ థింక్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్, ఇవి ఫ్యాటీ లివర్ రాకుండా ఉంటాం, మెంటల్ ఫిట్నెస్ కూడా ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అది అఫ్ కోర్స్ సార్, అదే కదా సార్. సార్ ఫ్యాటీ లివర్ కి అయితే మొత్తానికి మెడికేషన్ ఉందా? అఫ్ కోర్స్ అదర్ దెన్ అంటే లైఫ్ స్టైల్ దగ్గర మనం ఆగాం. లైఫ్ స్టైల్ ఫుడ్ ఇలా ఉంది. లైఫ్ స్టైల్, ఫుడ్, ఎక్సర్సైజ్, ఈ 3 థింగ్స్ ఆర్ చాలా వరకు కవర్ అవుతుంది. ఇది కాకుండా చాలా మంది ఆల్రెడీ వచ్చింది ఫ్యాటీ లివర్, లేకపోతే దే కెనాట్ ఫాలో సార్, మంచి మెడిసిన్స్ వస్తున్నాయి. ఒకటి ఒక మెడిసిన్ సారోగ్లిటజార్ అని, మన ఇండియన్ మెడిసిన్ సారోగ్లిటజార్ వచ్చింది. అది ఇప్పుడున్న డ్రగ్స్ కి అది బెస్ట్ డ్రగ్, అది మేము యూజ్ చేస్తున్నాము. ఇదే కాకుండా దేర్ 2 న్యూ డ్రగ్స్, రెస్మెట్రాన్ అని వచ్చింది, అది ఇంకా ఇండియాకి రాలేదు, వస్తుంది. అది ఫ్యాటీ లివర్ స్పెసిఫిక్. కొన్నిసార్లు కొంచెం వైటమిన్ ఈ సమ్ టైమ్స్ హెల్ప్ఫుల్ గానీ, చదివాను సార్ ఎక్కడో వైటమిన్ ఈ. కానీ వైటమిన్ ఈ లో ప్రాబ్లం అంటే ఎక్కువ తీసుకుంటే టాక్సిటీ కూడా వస్తుంది, అండ్ సైడ్ ఎఫెక్ట్స్, హార్ట్ గానీ అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు వైటమిన్ ఈ. అదే విధంగా ఇప్పుడు కొత్త గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొత్త గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ వచ్చాయి, GLP-1 అగనిస్ట్ అని. చాలా మంది దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఫ్యాట్, అంటే ఒబెసిటీ తగ్గించడానికి, డయాబెటీస్ తగ్గడానికి. ఒక ఇంజెక్షన్ మీరు వినుంటారు, పేరు మంజోర్ అని. ఇండియాలో కూడా కరణ్ జోహర్ తీసుకున్నారు కదా సార్, పక్కగా అయిపోయాడు. అంటే ఆయన చెప్పలే తీసుకున్నట్టు అనుకుంటున్నాము, అనుకుంటున్నారు అందరూ. అదే అది ఒక విషయం. చాలా మంది నేను అనుకునేది హై సొసైటీ హైదరాబాద్ లో 50% తీసుకుంటారు ఈ GLP-1 అగనిస్ట్. దే ఆర్ ఆల్సో మంచి డ్రగ్స్ అవి. అది ఏం చేస్తాయంటే బాడీ న్యాచురల్ లో, బాడీలో GLP-1 అనేది ఇంటెస్టైన్ లో ప్రొడ్యూస్ చేస్తుంది, గట్ మైక్రోబయామ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటెస్టైన్ కి గట్ మైక్రోబయామ్ దీని వల్ల వచ్చింది. దే ఆర్ ప్రొడ్యూసింగ్ సెంట్రల్, అవి ఈ ప్రొడక్షన్ వల్లి బాడీ అంతా కంట్రోల్ చేస్తుంది అన్నమాట, అన్ని రిసెప్టర్స్. ఇప్పుడు ఇవి ఇంజెక్టబుల్ ఫామ్ లో అవైలబుల్ ఉన్నాయి, వీక్లీ 1 ఇంజెక్షన్ తీసుకోవాలా. ఒక టిపికల్ ఎగ్జాంపుల్ మంజార్, ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ కూడా అలో చేస్తుంది, మన మెడికల్ షాప్స్ అన్ని కూడా దొరుకుతాయి. 3000 రూపీస్ అవుతుంది ఒక ఇంజెక్షన్, 4 ఇంజెక్షన్స్ పర్ మంత్. కొంతవరకు అంటే మై జనరల్ బిలీఫ్ అన్ని న్యాచురల్ గా చేస్తేనే బెటర్, ఈ ఆర్టిఫిషియల్ మెథడ్స్ నాట్ గుడ్. బట్ వేరే ఇంకేం లేకపోతే తీసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. ఒక్క సైడ్ ఎఫెక్ట్ ఏమంటే కొంచెం బోన్ డెన్సిటీ తగ్గొచ్చు, లేకపోతే ఫేస్ లో ఫ్యాట్ పోయి, మీరు చూసారు చెప్తారు కొంతమంది మంజోరో ఫేస్ అంటారు అన్నమాట, మజిల్ మాస్ తగ్గొచ్చు అని అంటారు. కానీ అది కూడా కాంట్రిబ్యూట్ చేయాలి, అంటే దాన్ని బాగా ఇంజెక్షన్ తీసుకుని బాగా ఎక్సర్సైజ్ చేసి ప్రోటీన్ బాగా తీసుకుంటే మజిల్ మాస్, బోన్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడున్న అన్ని డ్రగ్స్ లో దీనికే సైడ్ ఎఫెక్ట్స్ ప్రస్తుతం, కానీ దీనికి ఫ్యూచర్ చాలా న్యూ డ్రగ్స్ వస్తాయి చాలా. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ లో దీనిపైన రీసెర్చ్ అనేది అట్లీస్ట్ 17 కాంపౌండ్స్ ఆర్ ఇన్ రీసెర్చ్, అంటే ఓరల్ టాబ్లెట్స్ ఇటువంటి అన్ని కూడా ఉన్నాయి. నేను అనుకునేది ఇంకొక 5 years తర్వాత ఒక 50% ఆఫ్ పాపులేషన్ విల్ బి ఆన్ దిస్ డ్రగ్స్. అవును సార్, అలాగే న్యాచురల్ గా చేయాలా, కాకపోతే ఇంక ఈ డ్రగ్స్ తీసుకోవాలా. ఈ డ్రగ్స్ వల్ల లక్లీ ఈ కొత్త డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ, పీపుల్ కెన్ టేక్ ఇట్. కొంతమంది వామిటింగ్, కాన్స్టిపేషన్, డైరియా లాగా వస్తున్నాయి, బట్ ఓవరాల్ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఓన్లీ థింగ్ ఇస్ కాస్ట్ ఫ్యాక్టర్. మీకు మంత్లీ 12,000 15,000 దాకా అవుతుంది, ఆ కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి. అదర్వైజ్ దే ఆర్ వెరీ సేఫ్. అండ్ ఫ్యాటీ లివర్ కూడా బాగా ఎఫెక్ట్ వస్తుంది, తగ్గించేస్తుంది ఫ్యాట్ ని బాగా. ఇదంతా గంపగుత్తగా తగ్గుతాయి కదా సార్, ఫ్యాటీ లివర్, ఒబేసిటీ అన్ని తగ్గిపోతాయి. కానీ మనకి మానిటరింగ్ అనేది ఫ్యాటీ లివర్ ఆఫ్ కోర్స్ స్కానింగ్ చేసి కనుక, బట్ సింపుల్ మెథడ్ మానిటరింగ్ ఏమంటే వేస్ట్ సర్కంఫరెన్స్. మన వేస్ట్ సర్కంఫరెన్స్ యావరేజ్ హైట్ ఉన్న వాళ్ళకి మెన్ కి 90 centimeters కన్నా తక్కువ ఉండాలా, విమెన్ కి 85 కన్నా తక్కువ ఉండాలి. సో సింపుల్ గా ఏమంటే మన హైట్ కదా, మన హైట్ కన్నా వేస్ట్ సర్కంఫరెన్స్ షుడ్ బి హాఫ్ ఆర్ లెస్. సో మన హైట్ చూసుకొని, సో మీకు వేరే స్కాన్స్ ఏం అవసరం, ఇంట్లో చిన్న టేప్ పెట్టుకోండి, టైలర్ టేప్, అప్పుడప్పుడు వీక్లీ మెజర్ చేసుకుంటా ఉండండి, అక్కడ మనకు తెలిసిపోతుంది. సపోజ్ యువర్ వేస్ట్ ఇస్ కమింగ్ డౌన్ టు లెస్ దెన్ హాఫ్ ఆఫ్ యువర్ హైట్, యూఆర్ సేఫ్. యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ కాస్ట్లీ స్కాన్స్. అంతే, అక్కర్లేదు. సార్, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడిపిస్తూ చాలా అనతి కాలంలో ఇంత పాపులర్ అయ్యి మంచి ఒక గ్లోరీ వచ్చింది హాస్పిటల్ కి. మీరు ఈ మధ్య కాలంలో మీ హాస్పిటల్ ట్రీట్ చేసిన ఒక కేస్ దట్ మేడ్ యూ ఫీల్ సో ప్రౌడ్, చెప్పండి సార్. బికాస్ హోల్ కంట్రీ లుక్స్ అప్ టు యూ యాజ్ వన్ ఆఫ్ ద పైనియర్స్ హెల్త్ కేర్ లో. మీరు ఏ ఫ్యాకల్టీ అయినా పర్లేదు, మీరు చూసి. అంటే కార్డియాక్ ఫర్ ఎగ్జాంపుల్, మన రీసెంట్ కూడా ఒక చైల్డ్ ఆల్మోస్ట్ డెడ్ అని తీసుకొచ్చారు, 15-year-old చనిపోయింది అని తీసుకొచ్చి, నేను ఎమర్జెన్సీలో ఇమీడియట్ గా వెంటనే చూసిన తర్వాత నాకు ఎందుకు అనిపించింది, ఈ చైల్డ్ కి అంటే ఈ హార్ట్ స్టాప్ అయిన తర్వాత 4 minutes లోపల ఇఫ్ యూర్ ఏబుల్ టు రివైవ్ ద హార్ట్, యూ కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్. 4 minutes తర్వాత డ్యామేజ్ వస్తుంది, బ్రెయిన్ డ్యామేజ్ వస్తుంది. మనం ఎంత చేసినా కూడా, రివైవ్ చేసినా కూడా బ్రెయిన్ డ్యామేజ్. మీరు పేపర్ లో కూడా న్యూస్ వినుంటారు, చైల్డ్ స్టాంపేడ్ అయ్యి దే కుడెంట్ రివైవ్ అంటే 4 minutes అయిపోయిన తర్వాత. అదే
ఆ చైల్డ్ వచ్చి నాకు ఎందుకు అనిపించింది ఇదేదో 2-3 minutes లో అయినట్టు ఉంది అని చెప్పి ఇమీడియట్ గా మేము వీ కుడ్ గివ్ దట్ ఎలక్ట్రికల్ షాక్ రివైవ్ చేసి విదిన్ 3.5 minutes లో వీ రివైవ్ ద చైల్డ్. అసలు వాట్ వాస్ ద కాజ్ సార్? వైరల్ మయోకార్డ్ అంటే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మయోకార్డైటిస్ డెవలప్ అయింది హార్ట్ లో, లివర్ లో, హెపటైటిస్, అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అయింది. దట్ 30 seconds వాస్ క్రూషియల్ ఆ చైల్డ్. ఆ 30 seconds లో లక్లీ వాళ్ళు దగ్గరలో రీచ్ అయ్యారు ఎమర్జెన్సీ. 30 seconds లో రీచ్ అయ్యే ముందు వి రివైవ్డ్. దట్ చైల్డ్ టుడే లవ్లీ చైల్డ్ మాట. బాగా స్కూల్ కి వెళ్తా, బాగా అసలు చాలా టాలెంటెడ్ చైల్డ్, సాంగ్స్ పాడతా. సో ఈవెన్ యూ సీ పీపుల్ లైక్ దట్ కదా, యూ ఫీల్ అంటే మెడికల్ ప్రొఫెషన్ వచ్చిన దానికి వి ఫీల్ సో హ్యాపీ వచ్చాము. పేరెంట్స్ కి అయితే పేరెంట్స్ దేవుడు లాగా కాపాడినట్టే కదా సార్. నేచురల్ అంటే మాకు యాజ్ డాక్టర్స్ కదా వీ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా ఏ ప్రొఫెషన్ లేదు టు సేవ్ ఎ లైఫ్. అండ్ సమ్ టైమ్స్ సేవ్ ఎ లైఫ్ ఇస్ అబౌట్ టు డై ఇఫ్ యూ కెన్ రివైవ్ దట్ పర్సన్. అంత హ్యాపీనెస్ పేరెంట్స్ కే కదా మాకు కూడా. ఐ కెన్ సీ హౌ ఎమోషనల్ యు ఆర్ సార్ దిస్. అదే కదా సార్ అనిపిస్తుంది, మీరు ఇంత సక్సెస్ సాధించి ఇంకా మీరు రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఏదో చేయాలి అనే తపనతో. అంటే మా ప్రొఫెషన్ లో అది ఇంపార్టెంట్. కంపాషన్, ఎంపతి అనేది చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ మెయింటైన్ దట్. ఒక స్టేజ్ కి బిజీ లైఫ్ లో సమ్ టైమ్స్ యూ టెండ్ టు ఫర్గెట్, బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. వండర్ఫుల్ సార్. అయితే ఫ్యాటీ లివర్ కి కమింగ్ బ్యాక్ టు దిస్ హోల్ సబ్జెక్ట్ సార్, ఇప్పుడు ఫ్యాటీ లివర్ మరి ఫుడ్స్ అని మాట్లాడడం, లైఫ్ స్టైల్ మాట్లాడడం, అవసరం అయితే మెడికేషన్స్ కూడా ఉంటాయి రివర్స్ చేయడానికి అని అనుకున్నాం సార్. వీటన్నిటి నుంచి అసలు అతీతంగా ఒక జంప్ స్టార్ట్ చేయాలి, నా లైఫ్ ని రీస్టార్ట్ చేస్తాను రేపు మార్నింగ్ నుంచి అని ప్రేక్షకులు అనుకుంటే వాట్ కెన్ దే? ఫ్యాటీ లివర్ ఫస్ట్ నేను చెప్పాల్సిందంటే ప్రివెన్షన్. ఫ్యాటీ లివర్ వచ్చే ముందే ప్రివెంట్ చేయాలి, అది చిల్డ్రన్ లో ఇంపార్టెంట్. సో మనము ఇట్ ఇస్ అవర్ డ్యూటీ యాజ్ సిటిజన్స్, డాక్టర్సే కాదు, పేరెంట్సే కాదు, టీచర్స్ ఎవరన్నా కూడా ఫస్ట్ వీ హ్యావ్ టు టీచ్ ద చిల్డ్రన్ హౌ ఫ్యాటీ లివర్ కెన్ బి ప్రివెంటెడ్. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా ఫస్ట్ వచ్చేయాలి. రెండోది, సపోజ్ అడల్ట్ టైం మనకి ఆల్రెడీ ఫ్యాటీ లివర్ వస్తే 100% ఆఫ్ ఫ్యాటీ లివర్ ఈజ్ రివర్సిబుల్ బిఫోర్ ఇట్ గోస్ ఇన్ టు సిరోసిస్ స్టేజ్. అది ఇంపార్టెంట్. అంటే సిరోసిస్ స్టేజ్ కి వెళ్ళేది 10%. 90% ఆఫ్ ఫ్యాటీ లివర్స్ ఆర్ రివర్సిబుల్. ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ కానీ, డయట్ కానీ, ఆ డిసిప్లిన్ కానీ, స్లీప్ ప్యాటర్న్ కానీ, ఇవన్నీ కూడా. ఇంకోటి, స్లీప్ గురించి మనం డిస్కస్ చేయలేదు. వి నో దట్ స్లీప్ ముందు 3.5 hours ముందు తినాలి ఫుడ్. స్లీప్ జస్ట్ బిఫోర్ స్లీపింగ్ ఫుడ్ తింటే అగైన్ ఫ్యాటీ లివర్ ఛాన్సెస్ ఇంక్రీజ్, చాలా ఇంక్రీజ్ అయిపోతుంది అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. సో దానికి ఈ మిడ్ నైట్ స్నాక్స్ కానీ, లేట్ డిన్నర్స్ కానీ, మిడ్ నైట్ బిర్యానీ అయితే బంద్ అంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫ్యాటీ లివర్. ఇది అకేషనల్లీ ఎప్పుడైనా సెలబ్రేషన్ తీసుకోవచ్చు. సో 90% ఆఫ్ ఫ్యాటీ లివర్స్ ఆర్ రివర్సిబుల్. It is lifestyle. It depends on your physical activity, food, sleep patterns and all. This is over to a family. And a person family lo gentuna ankondi is earning member. It is not only his responsibility to keep himself healthy, but for the family's sake he has to be healthy. So it's a reversible condition. Enta stage 50 years, 60 years, 70 years aina stage 3 ki fatty liver kuda reversible.